హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాకతీయుల కాలం సాహిత్యం గురించి తెలుసుకుందాం. కాకతీయుల యుగ విశేషాలు ఏంటి, భాషా సాహిత్యాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ మతాలు, వాళ్ళ పాటించిన మతాలు అన్నీ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ భాషా సాహిత్యాలు. కాకతీయులు తెలుగు భాషను ఆదరించడం మొదటి ప్రోలరాజు తర్వాతే మొదలైంది. ఓకే, అప్పటి వరకు ఉన్న శాసనాలు కన్నడం, సంస్కృత భాషల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. రెండో బేతరాజు తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించాడు. కానీ నన్నయ్యకు ముందే వృత్త పద్యాలు వాడిన తొలి తెలుగు శాసనం ఇటీవలే బయలుపడింది. ఓకే ఫ్రెండ్స్, అది విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనం. ఓకే, గూడూరు శాసనం విరియాల కామసాని వేయించాడు. ఓకే, ఈ యుగంలో కనిపించే ప్రసిద్ధ శాసన కవులు అచిత్తేంద్రియతి, వెల్లంకి గంగాధర మంత్రి, నాగదేవ కవి, బ్రహ్మశివ కవి, మల్లపురాజు, కవి చక్రవర్తి, అభినవ మయూర సూరి, రెండో ఈశ్వర భట్టోపాధ్యాయుడు. ఓకే, కాకతీయుల కాలం తెలంగాణ సాహిత్యంలో స్వర్ణయుగం. ఓకేనా ఫ్రెండ్స్, కాకతీయుల కాలం తెలంగాణ సాహిత్యంలో స్వర్ణయుగం. కాకతీయులతో సంబంధం లేకపోయినా ఈ యుగంలో కనిపించే తొలి ప్రముఖ కవి వేములవాడ భీమకవి. తొలి ప్రముఖ కవి ఎవరు ఫ్రెండ్స్? వేములవాడ భీమకవి. ఇంతవరకు మనం భాషా సాహిత్యాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆదికవి పాల్కురికి గురించి తెలుసుకుందాం. ఓకే, తెలుగులో తొలిసారి స్వతంత్ర రచన చేసిన పాల్కురికి సోమనాథుడు. ఓకేనా ఫ్రెండ్స్, తెలుగు సాహిత్యంలోనే ఆదికవి. ఇతను తెలుగు సాహిత్యంలోనే ఆదికవి. పాల్కురికి కంటే ముందే రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. ఓకేనా, పాల్కురికి కంటే ముందు రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాలంలోనే భువనగిరి ప్రాంతానికి చెందిన నరహరి మమ్ముట్టిని కావ్య ప్రకాశానికి బాల చిత్తరంజనం అనే వ్యాఖ్యానాన్ని, స్మృతి దర్పణం, తర్కరత్నాకరం అనే గ్రంథాలు రచించాడు. జయప సేనాని పాల్కురికి తర్వాతి కాలానికి చెందిన కవి. ఇతడు గణపతి దేవుడి బావమరిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇతడు గణపతి దేవుడి బావమరిది. ఇతడు నృత్య రత్నావళి గ్రంథంలో భరతుడి మార్గ నృత్యంతో పాటు ఆనాటి దేశీయ నృత్యం గురించి వివరించాడు. చిందు, పేరని, ప్రేంకని, వికటం, కందుక, బహురూప కొల్లాట, కాండిక మొదలైన దేశీ నృత్య రీతుల వివరణలు నాటి తెలంగాణ నృత్య నాట్య రీతుల్ని తెలుపుతున్నాయి. చక్రపాణి రంగనాథుడు పాల్కురికి శిష్యుడు. ఇతడు శివభక్తి దీపిక, గిరిజాదినాయక శతకం లాంటి రచనల్లో పాల్కురికి మార్గాన్ని అనుసరించాడు. విశ్వేశ్వర దేశకుడు శివదేవుడు, గణపతి దేవుడు దీక్షా గురువు. ఓకేనా ఫ్రెండ్స్, రుద్రమదేవి పాలనను, ప్రతాపరుద్రుడి యువరాజత్వాన్ని ప్రశంసించిన ఈ విద్వత్ కవి శివతత్వ రసాయనం అనే గ్రంథాన్ని రచించాడు. పాల్కురికి తర్వాత పేర్కొనదగిన గొప్ప కవి కృష్ణమాచార్యులు. తెలుగులో తొలి వచనాలైన సింహగిరి వచనాలు రచించాడు. కృష్ణమాచార్యులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు. ఇతన్ని తెలంగాణలో తొలి వైష్ణవ కవిగా భావించవచ్చు. కొలని రుద్రదేవుడు రుద్రుడు ఓరుగల్లు నివాసి. ఇతడు రాజా రుద్రియంను రచించాడు. ప్రతాపరుద్రుడి వద్ద మంత్రిగా పనిచేశాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మనం పాల్కురికి సోమనాథుడు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కవి పోషకుడు ప్రతాపరుద్రుడు గురించి తెలుసుకుందాం. విద్యానాథుడు, విశ్వనాథుడు, శాకల్య మల్లన, శారాబాంకుడు, శివదేవయ్య లాంటి పేరొందిన కవి పండితులు ప్రతాపరుద్రుడి ఆశ్రయం పొందారు. గుండయ్య భట్టు అనే విద్వాంసుడు, సకల శాస్త్రవేత్త, వీరబల్లట దేశికుడు, నరసింహుడు, మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన గంగాధర కవి, జినేంద్ర కళ్యాణ భూధ్యాయాన్ని రచించిన అపయార్య తదితరులు కూడా
ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని వారే. ఓకేనా. సంస్కృత కన్నడ భాషల్లో అనేక గ్రంథాలు రచించిన రుద్రభట్టు. సంస్కృత కన్నడ భాషల్లో అనేక గ్రంథాలు రచించిన రుద్రభట్టు. కేయూర బహుచరిత్ర రచయిత మంచన కూడా ప్రతాపరుద్రుడి ఆదరణ పొందారు. ప్రతాపరుద్రుడు పండిత పోషకుడే కాకుండా స్వయంగా కవి. సంస్కృతంలో యాయాతి చరిత్ర, ఉషారాగోదయం అనే నాటకాల్ని రచించాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రుడి శాస్త్ర సంగీత ప్రావీణ్యాన్ని ప్రశంసించాడు. తొలి పురాణ అనువాదకర్త మహాకవి మారన ఈ యుగం వాడే. ఆయన మార్కండేయ పురాణాన్ని అనువదించి ప్రతాపరుద్రుడి సేనాని గన్నయ్య నాయకుడికి అంకితమిచ్చాడు. స్వతంత్రంగా తెలుగులో రచించిన మొదటి మహా పురాణం మార్కండేయ పురాణం. మారణ పురాణానికి కావ్యత్వాన్ని కల్పించి తర్వాతి కావ్య ప్రబంధ కవులకు మార్గదర్శకుడయ్యాడు. ఓకేనా. ఇతడు మరో రచన హరిశ్చంద్రోపాఖ్యానం. హరిశ్చంద్రోపాఖ్యానం సంస్కృతంలో అలంకార గ్రంథాలు రచించి ప్రసిద్ధి చెందిన మొదటి తెలుగు వ్యక్తి విద్యానాథుడు. ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఇతడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని నాట్యశాస్త్రం, ధ్వన్యలోకం లాంటి కావ్య శాస్త్ర గ్రంథాలు వరుసలో పేర్కొనవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రతాపరుద్రుడి యశోభూషణం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో కూడా అడిగారు. ఓకే. ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రామరాజభూషణుడు నరసభూపాలీయంగా అనువదించాడు. ఓకేనా. విద్యానాథుడు ఈ గ్రంథంలో కావ్య నాటక లక్షణాలను తెలపడంతో పాటు తాను చెప్పిన లక్షణాలకు ఉదాహరణగా ప్రతాపరుద్ర కళ్యాణం అనే నాటకాన్ని రచించాడు. ఓరుగల్లుకు చెందిన మరో కవి అగస్త్యుడు. ఇతడు బాలపార్థం, నలకీర్తి కౌముది, శ్రీకృష్ణ చరిత, అగస్త్య నిఘంటువు మొదలైన సంస్కృత రచనలు చేశాడు. ఓకే. ప్రతాపరుద్రుడి మంత్రి శరభాంకుడు మంచి కవి. ఇతడు శరభాంకలింగ శతకాన్ని రచించాడు. ఓరుగల్లు కోట తోరణ ద్వారం మీద లిఖించిన శ్లోకాన్ని బట్టి బుక్ఛాయ కాకతీయ చరిత్ర, మలయావతి అనే గ్రంథాలను నరసింహుడు అనే కవి రచించాడని తెలుస్తోంది. ప్రఖ్యాత వ్యాఖ్యాత మల్లినాథాసూరి తండ్రి కపర్తి మెదక్ జిల్లా కొలిచెలిమ నివాసి. ఈయన గొప్ప భాష్యకారుడు. అపస్తంభ శ్రోత్ర సూత్ర భాష్యం లాంటి రచనలు చేశారు. మరో కవి విశ్వనాథుడు. సౌగంధిపాహరణం అనే సంస్కృత వ్యాయోగ్యం నాటక ప్రక్రియ రచించాడు. ఓకే. నెక్స్ట్ గోన బుద్ధారెడ్డి చూద్దాం ఫ్రెండ్స్. కాకతీయుల కాలంలో పేరొందిన మరో కవి గోనబుద్ధారెడ్డి. ఇతను చాలా పేరు పొందాడు. ఇతని పేరేంటి? కాకతీయుల కాలంలో ఎవరు పేరు పొందారంటే గోనబుద్ధారెడ్డి. వర్తమానపురం పాలకుడైన గోన గన్నయ్యరెడ్డి సోదరుడైన విఠలుని కుమారుడే బుద్ధారెడ్డి. ఓకేనా. ఇతడు రచించిన రామాయణం రంగనాథ రామాయణంగా ప్రసిద్ధికెక్కింది. పాలకురికి రచనలు శైవమత ప్రచారానికి దోహదం చేస్తే రంగనాథ రామాయణం వైష్ణవ మతాన్ని జనంలోకి తీసుకెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్. రంగనాథ రామాయణం వైష్ణవ మతాన్ని జనంలోకి తీసుకెళ్ళింది. రాజులు తీసుకెళ్ళింది. ఇతడు రచించిన రామాయణం రంగనాథ రామాయణంగా ప్రసిద్ధికెక్కింది.
పాలుకురికి రచనలు శైవ మత ప్రచారానికి దోహదం చేస్తే రంగనాథ రామాయణం వైష్ణవ మతాన్ని జనంలోకి తీసుకెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, గోన బుద్ధారెడ్డి కుమారులైన కాచభూపతి, విఠలరాజులు తండ్రి కోరిక మేరకు ఉత్తర రామాయణాన్ని రచించారు. వీరు తెలుగులో తొలి జంట కవులు. ఎవరు ఫ్రెండ్స్ జంట కవులు? ఎవరు? కాచ భూపతి, విఠలరాజులు, వీళ్ళిద్దరు జంట కవులు. ఉత్తర రామాయణంలో తిక్కన పూర్తి చేయలేకపోయినా భాగాలను ఇందులో చేర్చారు. ఓకేనా ఫ్రెండ్స్? తిక్కన సంక్లిప్తంగా రాసిన కొన్ని భాగాలను విపులీకరించారు. గోన బుద్ధారెడ్డి కుమార్తె కుప్పాంబిక తెలుగు సాహిత్యంలో తొలి కవయిత్రి. గోన బుద్ధారెడ్డి కుమార్తె కుప్పాంబిక. ఇతని కుమారులు కాచా భూపతి, విఠల ఉత్తర రామాయణాన్ని రచించారు. కుప్పాంబిక ఇతని కుమార్తె. కుప్పాంబిక తొలి కవయిత్రి. ఓరుగల్లుకు చెందిన గణప నారాధ్యుడు సర్వశాస్త్రాన్ని ద్విపదగా రాశాడు. గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడి వద్ద మంత్రిగా పనిచేసిన శివదేవయ్య మంచి కవి. ఇతడు శివదేవ ధీమని శతకం, పురుషార్థసారం రచించాడు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత నెక్స్ట్ ఏ టాపిక్ చూస్తున్నామంటే ఓరుగల్లు వర్ణన. ఓరుగల్లు వర్ణన గురించి చూద్దాం ఫ్రెండ్స్. తెలుగులో చంపువుగా వచ్చిన మొదటి రామాయణం భాస్కర రామాయణం. ప్రతాపరుద్రుడి ఆస్థానానికి చెందిన పుల్లక్కి భాస్కరుడు, అతడి కుమారుడైన మల్లికార్జున భట్టు శిష్యుడైన రుద్రదేవుడు భాస్కర రామాయణాన్ని రచించాడు. ఓకేనా? అయ్యలార్యుడు దీన్ని పూర్తి చేశాడు. రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామంలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. నెక్స్ట్, ఈయన సంస్కృతంలో రాసిన ప్రేమాభిరామాన్ని అనుసరించే క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయలు వచ్చింది. త్రిపురాంత కోదాహరణం, మదన విజయం, చంద్రతారావళి, అంబికా శతకం మొదలైనవి త్రిపురాంతకుడి ఇతర రచనలు. పాల్కురికి రచనల తర్వాత తెలంగాణ ఓరుగల్లు పట్టణ జీవితాన్ని విస్తృతంగా వర్ణించిన గ్రంథం ఇదే. అప్పయ్యచార్యుడు అనే జైన కవి 1310లో జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే సంస్కృత కావ్యాన్ని రచించాడు. ఇతడు ప్రతాపరుద్రుడి కాలంలో ఓరుగల్లులో నివసించాడు. దీన్ని బట్టి కాకతీయులు శైవులైన పరమత సహనం పాటించారని, జైన సాహిత్యం కూడా మనుగడలో ఉందని అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెండ్స్, మత పరిస్థితులు. కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, కాకతీయుల కాలం నాటికి తెలంగాణలో బౌద్ధ మత ప్రభావం నామమాత్రంగా ఉండేది, కానీ జైన మతం ప్రబలంగా ఉండేది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జైన మతాన్ని వీరశైవులు క్షీణింపజేశారు. వీరు జైన మతంలోని వర్ణరాహిత్యాన్ని తమ ముఖ్య సిద్ధాంతంగా గ్రహించారు. రాజులకు శైవ దీక్షనిచ్చి వారి గురువులుగా, మంత్రులుగా, దండనాథులుగా జైన మత నిర్మూలనకు ప్రయత్నించారు. వీరశైవానికి పోటీగా వీర వైష్ణవం విజృంభించింది. క్రీస్తు శకం 1200 నాటికి జైనం క్షీణించింది. దాని స్థానాన్ని శైవం ఆక్రమించింది. చివరకు శైవ వైష్ణవ మతాలు రెండే మిగిలాయి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మత పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ విధంగా ఇంకా బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం ఎలా ఉందో తెలుసుకున్నాం. ఓకే, బౌద్ధం. ఆంధ్రదేశంలో 10-11 శతాబ్దాల్లోనే ప్రభావాన్ని కోల్పోయిన బౌద్ధం కాకతీయుల కాలంలో మరింతగా కనుమరుగైంది. ఈ కాలానికి చెందిన శాసనాల్లో చాలా అరుదుగా బౌద్ధ మత ప్రసక్తి కనిపిస్తుంది. కాలక్రమంలో బౌద్ధం హిందూ మతంలో కలిసిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? బౌద్ధ మతం గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జైన మతం గురించి.
కాకతీయ సామ్రాజ్యంలో బౌద్ధమంది క్షీణించిన జైన మతం మనుగడ సాగించింది. మొదటి బేతరాజు జైన మతావలంబి. హనుమకొండలోని పద్మాక్షి అనే జైన దేవాలయం ముందున్న శాసనాన్ని బట్టి మొదటి ప్రోలరాజు జైన మతాభిమానిగా తెలుస్తుంది. ఇతడి భార్య మైలమాదేవి. మంత్రి బేతకు ప్రగాఢ కూడా జైన మతాన్ని అవలంబించారు. మెదక్ జిల్లాలోని జోగిపేట జైన మత కేంద్రంగా ఉండేది. హనుమకొండలో సిద్ధేశ్వరాలయం అనే జైన దేవాలయం కూడా ఉంది. వీటిని బట్టి తొలి కాకతీయులు జైన మతస్థులని తెలుస్తోంది. ప్రతాపరుద్రుడి కాలంలో ఓరుగల్లుకు చెందిన జైన అప్పయ్యార్య జినేంద్ర కళ్యాణాభ్యుదయంను రచించాడు. దీన్ని బట్టి కాకతీయుల పాలన అంతమయ్యే వరకు తెలంగాణలో జైనం కొనసాగిస్తోందని తెలుస్తోంది. రాజుల పోషణ, ప్రజల ఆదరణ లభించకపోవడంతో జైనం క్రమంగా క్షీణించింది. నెక్స్ట్ శైవం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. శైవ మతం ఎలాగుంది? శైవంలో పశుపాతం, కాలాముఖం, కపాలికం, ఆరాధ్య శైవం, వీరశైవం అనే శాఖలుండేవి. వీటిలో పశుపాత శాఖ మాత్రమే రాజులు ప్రజల ఆదరణ పొందింది. రెండో బేతరాజు మొదట జైనాన్ని ఆచరించినప్పటికీ కాలముఖ శైవానికి చెందిన రామేశ్వర పండితుడికి ఒక గ్రామాన్ని దానం ఇవ్వడాన్ని బట్టి శైవుడిగా మారాడని చెప్పవచ్చు. రామేశ్వర పండితుడు రెండో బేతరాజు కుమారులైన దుర్గరాజు, రెండో ప్రోలరాజులకు కాలముఖ శైవ దీక్షనిచ్చాడు. దీన్ని బట్టి రెండో బేతరాజు కాలం నుంచి కాకతీయులు శైవ మతాన్ని అవలంబించారని తెలుస్తుంది. అలంపురం ముఖ్య కాలముఖ శైవ కేంద్రం. 12వ శతాబ్దం వరకు కాలముఖ శైవం విస్తరించింది. గణపతి దేవుడు కాలం నుంచి పశుపాత శైవం ఆదరణ పొందింది. వీరశైవం కర్ణాటకలో ఉన్నంత ఉచ్చస్థితిలో ఆంధ్రదేశంలో లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వైష్ణవం గురించి తెలుసుకుందాం. వైష్ణవ మతం గురించి తెలుసుకుందాం. కాకతీయుల కాలంలో ప్రజాదరణ పొందిన మరో మతం వైష్ణవ మతం. కాకతీయులు శైవులైనప్పటికీ వారి సామంతులు చాలా మంది వైష్ణవులు. కాకతీయులు కూడా కొంతవరకు వైష్ణవాన్ని ఆదరించారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అంతేకాకుండా గ్రామ దేవత ఆరాధన ఎలా ఉందో చూద్దాం. వైష్ణవ శైవ దేవతలతో పాటు చరిత్ర పూర్వయుగం నుంచి సంప్రదాయంగా వస్తున్న గ్రామ దేవతలు, గ్రామ శక్తులకు కూడా ప్రజలు ఆరాధించేవారు. ఏకవీర, రేణుక, ఎల్లమ్మ, మైలారు దేవుడు, భైరవుడు, వీరభద్రుడు, మూసానమ్మ, కాకతమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోతురాజు మొదలైన గ్రామ దేవతలు పూజలు అందుకునేవారు. భవానీలు, బైండ్ల వాళ్ళు, మాదిగ స్త్రీలు 2 రోజుల పాటు ఎల్లమ్మ కథ చెప్పేవారు. ఇవి ఫ్రెండ్స్, ఇవన్నీ కాకతీయుల సామ్రాజ్యం గురించి మనం తెలుసుకున్నాం కదా. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.